హలో, కథాలోకంకు స్వాగతం. ఈరోజు కథ పేరు తాను నేర్పిన పాఠం. కథ పేరు తాను నేర్పిన పాఠం. ఒక ఊర్లో ఒక షావుకారు ఉండేవాడంట. అతడు చాలా దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడంట. తనకి లేవలేక ఒక కొడుకు పుట్టాడంట. ఆ కొడుకుకి రంగయ్య అని పేరు పెట్టుకున్నారంట. రంగయ్యని చాలా గారాబంగా పెంచుతున్నారంట. అయితే చాలా కాలంకి రంగయ్యకి పెళ్లి చేసేస్తే చక్కగా ఒక ఫ్యామిలీ లాగా ఒక కుటుంబం, భార్య, కొడుకు పుట్టారు. ఒక రోజంట పాప రంగయ్య వాళ్ళ నాన్నగారికి ఆరోగ్యం పాడైందంట. పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ మరి వయసు అయిపోయే కొద్దీ అనారోగ్యాలు వస్తాయి కదా, అలా ఆరోగ్యం పాడైపోయిందంట. ఒకరోజు రంగయ్య వాళ్ళ నాన్నతో, నాన్న, నీకు వయసు అయిపోయింది, మనకున్న ఆస్తిపాస్తులన్నీ నువ్వు సరిగ్గా చూసుకోలేవు, అవన్నీ నాకు ఇచ్చేయి, నిన్ను అమ్మని బాగా చూసుకుంటాను అని చక్కగా మాటలు చెప్పాడంట. వాళ్ళ నాన్నను ఒప్పించాడు. ఎందుకంటే పాపం వాళ్ళకు కూడా రంగయ్య తప్ప ఎవరూ లేరు కదా. కొడుకు మాటలు నమ్మి ఆస్తులన్నీ కొడుకు కప్పు చెప్పేశాడు. కొన్ని రోజులు రంగయ్య వాళ్ళ అమ్మని నాన్నని బాగానే చూసుకున్నాడంట. తర్వాత మెల్లగా ఇంటి బయట వరండాలో పెట్టాడంట. వాళ్ళ నాన్నకిని అమ్మకి అన్నం తినటానికి ఒక పాత తట్ట ఇచ్చాడంట. చూసారా, పల్లెల్లో కూడా పెట్టట్లేదు. ఇంకొన్నాళ్ళ కంటే వరండాల్లో కూడా ఉండనివ్వకుండా తన దొడ్లోనే ఒక గుడిసేసి అక్కడ ఉండమన్నాడంట. అదిగోండి, ఇంటికి చివరగా గుడిసేసాడు, హట్, దానిలో ఉండమన్నాడంట. అది ఇంటికి చివరిగా చిన్న గుడిసేస్తే వాళ్ళ అమ్మని నాన్నని అక్కడ పెట్టాడు. తట్టలో అన్నం పెడుతున్నాడు అనమాట. వాళ్ళ దగ్గర ఆడుకుంటున్నాడు బాబు, రంగయ్య వాళ్ళ అబ్బాయి అనమాట. ఇక రంగయ్య వాళ్ళకి అన్నం కూడా సరిగ్గా పెట్టడం మానేశాడు. ఉదయం మిగిలిన అన్నం రాత్రికి, రాత్రి మిగిలిన అన్నం మరుసటి రోజు ఉదయానికి అలా పెట్టడం మొదలుపెట్టాడు. ఇదంతా రంగయ్య వాళ్ళ కొడుకు గమనిస్తున్నాడు. ఇక రంగయ్య వాళ్ళ కొడుకు పెద్దవాడైన తర్వాత నాన్నెందుకు తాతకి అవ్వకి ఇట్లా చేస్తున్నాడు, నాన్నకి ఎలా అయినా బుద్ధి వచ్చేలాగా చేయాలి అనుకున్నాడంట. ఒకరోజు వాళ్ళ తాత అవ్వ తినే ఆ తట్టనంట రంగయ్య వాళ్ళ అబ్బాయి దాచిపెట్టేశాడంట. రంగయ్య వాళ్ళ అమ్మ నాన్నకు అన్నం పెట్టడానికి ఆ తట్ట కోసం వెతుకుతున్నాడు. తట్ట ఎక్కడా కనబడలా. రంగయ్య కొడుకంటే వాళ్ళ నాన్నతో వచ్చి, ఏంటి నాన్న వెతుకుతున్నావు అన్నాడంట. మీ తాతకి అవ్వకి అన్నం పెట్టే తట్ట కనబడట్లేదురా, ఆ తట్టని ఎవరైనా ఎత్తుకుపోయారంటావా అని చెప్పేసి అన్నాడంట. వెంటనే రంగయ్య కొడుకు, ఎవరో కాదు నాన్న, నేనే ఆ తట్టను దాచిపెట్టాను అని చెప్పి తీసుకెళ్ళి దాచిపెట్టని చూపించాడు. అప్పుడు రంగయ్య, ఆ తట్ట నీకెందుకురా, దాన్నెందుకు దాచిపెట్టావు అన్నాడంట. అప్పుడు తన కొడుకు ఇలా అంటున్నాడు, నాన్న, తాత వయసు వచ్చేసరికి ఆ తట్ట నీకు పనికొస్తుంది కదా, అప్పుడు నేను కూడా నీకు ఈ తట్టలో ఇట్లాంటి తట్టలోనే అన్నం పెట్టాలి కదా, మరి అప్పుడు నీకోసం కొత్తవి కొనాలంటే డబ్బులు ఖర్చు అయిపోతాయి కదా, అందుకనే ఇప్పుడే ఈ తట్టను దాచిపెట్టాను అన్నాడంట. ఇక రంగయ్య ఆ మాటలు వినేసరికి తనకు చాలా బాధ అనిపించింది. అయ్యో, మా అబ్బాయి ఇలా అన్నాడే నన్ను, నిజమే కదా, తన కళ్ళ ముందు తన తాతకి తన అవ్వకి జరిగిన అన్యాయం చూస్తున్నాడు. రేపు పెద్ద అయిన తర్వాత నేను నా తండ్రిని చూసినట్టు వాడు నన్ను చూస్తాడేమో అని తన తప్పును తెలుసుకొని రంగయ్య ఆ రోజు నుంచి వాళ్ళ అమ్మని నాన్నని చాలా ప్రేమగా చూసుకుంటున్నాడంట. పిల్లలు, తల్లిదండ్రుల్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పెద్దవాళ్ళ పట్ల చాలా ప్రేమగా ఉండాలి. వాళ్ళు చెప్పింది మనం వినాలి, పెద్దలను గౌరవించాలి, మన తల్లిదండ్రులు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకుంటారు కదా.